22,000 వేకెన్సీ ఉన్నవి. వాటి కోసం ఓన్లీ మనం చదువుతామంటే యూ విల్ బీ ఫెయిల్. ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఓన్లీ చదువుకుంటే నేను వెళ్తా అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేసినప్పుడే నువ్వు ఖచ్చితంగా టాప్ 1%లో ఉంటావు, లేదా యూ విల్ లాస్ యువర్ జాబ్. ఓకేనా? ఈ స్ట్రాటజీ నెక్స్ట్ 5 minutesలో మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ మనకు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. సిబిటి, పిఈటి, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకేనా? ఇక్కడ సిబిటి ఫస్ట్ టార్గెట్ మనకి. నెక్స్ట్ పిఈటి. సిబిటిలో మనకు క్వాంట్, రీజనింగ్, జీకే, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 4 సబ్జెక్టులు ఉంటాయి. అదేవిధంగా పీఈటీలో మనకు 35 kgs ఉన్న బ్యాగ్ 100 meters అయితే తీసుకెళ్ళాలి. వితిన్ మనకు టైం ఇస్తాడు. అదేవిధంగా 1 km అనేది 5 minutes 40 seconds లోపు పోవాలి. ఇది 2 minutes లోపు పోవాలి. ఇది మన పీఈటీ టార్గెట్. కానీ సిబిటి ఫస్ట్ క్లియర్ చేయాలి. సిబిటి అనేది ఫస్ట్ క్లియర్ చేయాలి. ఇక్కడ మనకు సిబిటి స్ట్రాటజీ ఏ విధంగా వాడితే మనకు క్లియర్ అవుతుంది. మెయిన్గా మనకు ఈ అన్నీ కలిపి 90 minutesలో కంప్లీట్ చేయాలి ఎగ్జామ్. 90 minutes 100 మార్క్స్కి. ఓకేనా? ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ రైట్ ఆన్సర్కి వస్తుంది. నెగిటివ్, మెయిన్ ఇంపార్టెంట్, నెగిటివ్ 1/3 మార్క్స్. 3 రాంగ్ ఆన్సర్స్ అయితే మనకు 1 మార్క్ అనేది తీసేస్తాడు. ఓకేనా? 1 మార్క్ తీసేస్తాడు. సరే, మరి ఎలా చదవాలి? ఫస్ట్ మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ 30 మార్క్స్ ఉంటాయి మనకి. అండ్ క్వాంట్ మనకి 25 మార్క్స్. ఇందులోనే మనకు టోటల్గా 55 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు జిఎస్ అడిషనల్గా 25. టోటల్ ఎంత మనకు 0, 1, 80 మార్క్స్ మనకు ఓన్లీ స్కోరింగ్ సబ్జెక్టులు 3. మెయిన్గా మనకు ఈ 30 మార్క్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా? 30 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకు క్వాంట్ మీద ఫోకస్ చేయండి. తర్వాత జిఎస్ మీద ఫోకస్ చేయండి. ఈ జిఎస్ అనేది ఇవి ప్రతిదీ ఈ 3 సబ్జెక్టులు ఎవ్రీడే చదవాలి. షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని, ఈ షెడ్యూల్ మీకు కావాలనుకుంటే నేను షెడ్యూల్ ప్రిపేర్ చేస్తా ఫర్ 100 daysకి. మీకు ఓకే అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ 55 మార్క్స్లో మనం 50 మార్క్స్ కనుక లేదా 40 మార్క్స్ కనుక తెచ్చుకున్నట్టయితే, అదేవిధంగా ఈ 25లో 20, టోటల్ ఎంత 60. ఈ రిమైనింగ్ జిఎస్ కరెంట్ అఫైర్స్లో ఒక 10 వేసుకో. టోటల్ ఎంత 70 ప్లస్లో ఉంటావు. కానీ ఈ 70+ మార్క్స్కి మీకు స్కోరింగ్కి జాబ్ రాదు. మినిమం 80 టార్గెట్ పెట్టుకుంటేనే నీకు 75+ వచ్చే ఛాన్స్ ఉంటుంది. విత్ నెగిటివ్ రాకుండా మీకు అక్యురసీ అనేది పెంచుకోవాలి. అక్యురసీ పెంచుకుంటేనే యూ విల్ గెటింగ్ జాబ్, అదర్వైజ్ యు ఆర్ ఫెయిల్. ఎవ్రీడే ఓన్లీ చదువుకుంటా పోతా నాకు జాబ్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా జాబ్ రాదు. మీకు ఎవ్రీడే ఏ రోజైతే నువ్వు ఏం చదువుతావో దానికి కింద ఆ డే ఈవినింగ్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి. టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీకు టెస్ట్ రాయకుండా నువ్వు నీ లోపాలు అంటే నీ ఫాల్ట్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకోలేవు. ఎక్కడ వీక్ ఉన్నావో నీకు తెలుసుకోలేవు. వీక్ ఎక్కడ ఉన్నావో ఖచ్చితంగా తెలుసుకో. నీకు క్వాంట్లో ఎక్కడ మిస్ అవుతున్నాయి, రీజనింగ్లో ఎక్కడ మిస్ అవుతున్నాయి, జిఎస్లో ఎక్కడ మిస్ అవుతున్నాయి, జీకే ఆర్ కరెంట్ అఫైర్స్లో ఎక్కడ మిస్ అవుతారో నీకు తెలియదు. ఖచ్చితంగా తెలియదు. నేను అన్ని సబ్జెక్ట్ కంప్లీట్ చేసినా నాకు జాబ్ వస్తుంది అనుకుంటే రాదు. నువ్వు ఖచ్చితంగా టెస్టులు రాయాలి. ఆ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఇవి మెయిన్ టార్గెట్. ఎక్కడ పోతున్నాయో అవి రికవర్ చేసుకొని అందులో ఫోకస్ చేయాలి. మళ్ళీ ఎవ్రీడే చదవాలి. టెస్ట్, రివ్యూ అండ్ మళ్ళీ రిపీట్. మరి సిలబస్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? టెస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టెస్ట్ 100 మార్క్స్కి రాస్తే నీకు ఎంత స్కోర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్
55. ఇందులో 10 రాంగ్ ఆన్సర్లు అయినాయి. సో యు లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 70 అయినా కూడా 10 అయినా కూడా లాసే. సో నువ్వు పెంచుకోవాల్సింది అక్యురేసీ. ఎంత అక్యురేట్గా 95% అక్యురేటా, 99%, 100% అక్యురేటా, ఇవి కూడా తెలుసుకోవాలి. చూసుకుంటూ స్ట్రాటజీ ఫాలో కావాలి. నువ్వు టెస్ట్లు ఒక 50 ఎగ్జాంపుల్, ఒక 50 టెస్టులు, వీలైతే 100 టెస్టులు రాయి. 50 టెస్టులు రాసిన కాడ నువ్వు డైలీ 1 టెస్ట్ రాసుకుంటూ దాన్ని రివిజన్ చేయాలి. అండ్ మిస్టేక్స్ ఎక్కడ పోతాయి, ఎక్కడ వీక్ ఉన్నా ఈ 3 టెస్ట్ రాయాలి, రివిజన్ చేయాలి. ఎక్కడ వీక్ ఉన్నా ఇది కూడా చూసుకోవాలి. ఆ వీక్ సబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్నింగ్ టు ఈవినింగ్ స్టడీ, సిలబస్ కంప్లీట్ అయినాక స్టడీ, రివిజన్ చేసుకుంటూ ఒక ఎగ్జామ్ రాసి నైట్ 10 వరకు మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసి మళ్ళీ డైలీ రొటీన్ సేమ్. ఈ విధంగా 100 రాస్తావా, 50 రాస్తావా, నీ ఇష్టం. నువ్వు ఎప్పుడైతే టెస్టులు రాయడం 90 మినిట్స్కి నువ్వు కంప్లీట్ చేయగలిగితే 100 క్వశ్చన్స్, యూ విల్ గెట్ ఇన్ జాబ్. ఆ ఎగ్జామ్ కూడా ఏ విధంగా రాయాలంటే 100 క్వశ్చన్లు నువ్వు 60 to 65 మినిట్స్నే చూడగలగాలి. అంత స్పీడ్ అక్యురసీ ఉండాలి. ఇది చూసినప్పుడు మళ్ళీ రిమైనింగ్ ఏదైతే 40 మినిట్స్ ఉందో లేదా 35 మినిట్స్ ఉందో యూ విల్ రివ్యూ యువర్ క్వశ్చన్స్. మళ్ళీ ఎక్కడైనా మిస్టేక్స్ అయినాయా మళ్ళీ ఒకసారి చూసుకుందాం. నీకు ఏమైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ ఆ విధంగా చూసుకున్నప్పుడు నీ అక్యురసీ ఆటోమేటిక్గా ఎంకరేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రాటజీ ఫాలో కండి. యూ గెటింగ్ 100 క్వశ్చన్స్ వితిన్ 60 మినిట్స్ ఆర్ 65 మినిట్స్ కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ రీజనింగ్ చేసేయాలి. నెక్స్ట్ నీకు జిఎస్ చేసేయాలి, తర్వాత జీకే చేసేయాలి. ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత మ్యాథ్స్ పోవాలి. అప్పటిదాకా మ్యాథ్స్ పోకూర్రి. ఇవి కంప్లీట్ అయినాకనే మ్యాథ్స్ పోర్రి. ఫస్ట్ టైం మ్యాథ్స్ పట్టుకొని కూర్చున్నావు అనుకో 40-45 నిమిషాలు ఆడనే వీక్తాయి. యూ స్ట్రాటజీ కంపల్సరీ ఫాలో కావాలి. ఇది నేనైతే మీకు సజెషన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.